మామూలుగా ఎంత ల్యాండ్ కావాల్సి వస్తుంది మీకు? మామూలుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఒక 300 గజాలు అయితే ఒక 300 మందికి అలా 300 సరిపోతుంది. గజాలు. లేదు అంటే అవుట్‌స్కట్స్‌లో ఒక 2 ఎకరాలు ఇచ్చినా కూడా ఆ! అవుట్‌స్కట్స్‌లో తీసుకుంటే ప్రాబ్లమ్ ఏమవుతుందంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ అనేది లేదు. దగ్గరగా ఓకే. లేకపోవడం ఒకటి ఇబ్బంది. ఇప్పుడు వనస్థలిపురంలో నియర్ బై తీసుకుంటే అక్కడ కొంచెం కాస్ట్‌లీ ఉంది. అక్కడి నుంచి కొంచెం ఇప్పుడున్న పరిస్థితుల్లో అవుట్‌స్కట్స్ కూడా అదే రేట్లు ఉన్నాయి. అవును. గవర్నమెంట్ అవును. హాస్పిటల్ ఏందంటే ఇక్కడ దగ్గరగా ఉంది. అవును. ప్లస్ రోడ్లు గానీ ఏదన్నా ఇబ్బంది అయినా కూడా పోయి రావడానికి ఇక్కడ సులువుగా ఉంటుంది. అవును. ఒక 300 గజాల్లో ఒక 300 మందికి పెట్టొచ్చు. పెద్ద ఆ! హాలేసి ఆ! పెట్టొచ్చు. సో, 300 గజాల స్థలం గావాలి. 300 గజాల స్థలం మళ్ళా అనేది కన్‌స్ట్రక్షన్‌కి గావాలిగా మళ్ళీ? కన్‌స్ట్రక్షన్ అనేది మనము భారీగా డిజైన్స్ ఏసి కట్టే ఆలోచన అయితే ఏం లేదు. లేదు. ఆఫ్ కోర్స్. ఒక పెద్ద హాల్ పెట్టి, ఒక అచ్చచ్చ! బాత్రూమ్సు ఆ! ఆ! ఒక ఫ్లోర్‌కి ఒక 7, 8 బాత్రూమ్స్ ఏసి, దాదాపు ఒక 70, 80 మందిని ఒక ఫ్లోర్‌లో ఏసి, ఓన్లీ వాల్స్ నిర్మిస్తే సరిపోతుంది. వాల్స్ నిర్మించి అచ్చచ్చ! ఒక 7, 8 బాత్రూమ్స్, ఒక కిచెన్ గది ఏస్తే సరిపోతుంది. సో, జనరల్‌గా ఏందంటే మనకు టోటల్‌గా ఎంత గావాలి నీకు? ఇప్పుడు ఉన్న ల్యాండ్‌లో ప్రకారం అయితే ఒక 2 సీఆర్‌లో మొత్తం మనకు కంప్లీట్ అవుతుంది. 2,00,00,000 గావాలి. ఇప్పుడు 2,00,000 రెడీ అయింది. 5,00,000 రెడీ అయ్యాయి. 5,00,000 రెడీ అయిందా? 5,00,000 రెడీ అయింది. ఓకే. మేము స్టార్ట్ చేసి కూడా మొన్న ఒక దాదాపు ఒక 20 డేస్ అయింది అంతే. అచ్చా! సో, ఇలా ఓహ్! స్టార్ట్ చేసామని చెప్పేసి 20 డేస్‌లో ఒక 5,00,000 వెరీ ఖర్చయింది. నైస్. వెరీ ఇప్పుడు నైస్. 2,00,00,000 వరకు 2,00,00,000 అంచనా ఉంది. గావాలి ఇప్పుడు. 2,00,00,000 అనేది పర్మనెంట్ సొల్యూషన్ ఇది. అదేలెండి. జనరల్‌గా ఏందంటే ఇప్పుడు ఇది అయినా కూడా ఒక రోజు, 2 రోజులతోటి అయిపోయేది కాదు. అంతే గదా! అవును. నిరంతరంగా జరగాలి. సాగిపోతుంది. జరగాలి. యెస్. నిరంతరంగా ఏదో ఒకటి అంతే వాళ్ళకి గదా! ఫుడ్ ఇప్పుడు గాని 2,00,00,000 అంచనాలేస్తాము. అది పూర్తయ్యేసరికి 3,00,00,000 కూడా అవ్వచ్చు మొత్తం. అవును. సో, నిరంతరం దానికి ఆ తర్వాత మెయింటెనెన్స్ కావాలి. ప్లస్ ఏందంటే మెయింటెనెన్స్ అవుతుంది. పర్మనెంట్ సొల్యూషన్ అవుతుంది. అది ఒక ఫస్ట్ 300 పర్మనెంట్ మంది సొల్యూషన్. యెస్. 300 మంది అనేది చాలా పెద్ద విషయం. మరి జనరల్‌గా ఏందంటే మనం ఇంట్లో తల్లిదండ్రులను ఒకళ్ళిద్దరిని చూసుకోవాలంటేనే చాలా కష్టంగా నీ ఉంది. ఓపికకి మెచ్చుకోవాలి శంకర్. నిజంగా చెప్తున్నా. ఓరేయమ్మ! మనకు మనం రోజు 3 పూటలు తినాలంటే చాలా కష్టం అనిపిస్తది ఎవరు లేకపోతే. అవును. ఎవరైనా సహాయం చేసేవాళ్ళు లేకపోతే ఏం తింటాంలే అనుకుంటాం. అలాంటిది నువ్వు ఇంతమందిని ఇన్ని సంవత్సరాల నుంచి విసుగు, విరామం లేకుండా చేయడం అంటే మైండ్ బ్లోయింగ్ అబ్బా! నిజంగా నీ సేవకు ఏం చేసినా తక్కువే నిజంగా. సో, అందుకే మా సామాజిక బాధ్యతగా ఈ ఇంటర్వ్యూ. ఎట్లాగైనా మా ప్రేక్షకుల నుంచి నీకు సాయం చేయించాలనే మా తపనంతా. సో, ఇంకెవరెవరు వస్తుంటారు? సెలబ్రిటీస్ ఎవరైనా వస్తారా ఇంకా? మన దగ్గరికి విజయ్ భాస్కర్ గారని బతుకమ్మ మూవీలో హీరో ఓకే. అతను. ఆహా! బతుకమ్మ మూవీలో ఓకే. హీరోగా చేశాడు. అతను హ్మ్. మాకు మంచి సపోర్ట్, బ్యాక్ బోన్ లాగా సపోర్ట్ చేస్తాడు. వెరీ గుడ్. సో, మేమేంటంటే ఎవ్రీ సండే చేసే కార్యక్రమానికి ఆయన ముందుంటాడు. ఒక హ్మ్. అడుగు హ్మ్. ముందుంటాడు. హ్మ్. సో, ఆయన వస్తాడు. దానికంటే ముందు ఏంటంటే మా వాలంటీర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. నేనున్నా లేకున్నా గూడా మా వాలంటీర్స్ ఉన్నారు కొంతమంది. వాలంటీర్స్ ఉన్నారా? ఒక 10, 15 మంది ఉన్నారు. వెరీ సో, గుడ్. అంతా బసవతారకంలో ఉండే స్టాఫే చెప్పాలంటే. హ్మ్. సో, వాళ్ళే నేనున్నా లేకున్నా గూడా వాళ్ళు కార్యాన్ని ముందుకు తీసుకెళ్తారు. వెరీ గుడ్. ఆహా! శంకర్ ఏదైనా పనిలో నన్ను గూడా నువ్వు చూసుకో మేముంటామని జెప్పేసి మేము గాంధీ హాస్పిటల్‌లో ఫుడ్ తీసుకుపోయే టయానికి వాళ్ళు ఒక 10 నిమిషాల ముందే రెడీ అయ్యి ఉంటారు. ఆ! సో, రెడీ అయ్యి ఉండి వాళ్ళే దించడము, చేయడం, పెట్టడము అంటే ఒక్క రూపాయి గూడా ఆశించకుండా అది. వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి దాదాపు నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి వాళ్ళు స్వచ్ఛందంగా నేను డబ్బులు పెడతాను, వాళ్ళు సర్వీస్ చేస్తారు. సర్వీస్ సో, చేస్తారు. అట్లా వాలంటీర్స్ ముందుకొస్తారు. వాళ్ళతో పాటు మన విజయ్ భాస్కర్ గారు, బతుకమ్మ మూవీ హీరో హ్మ్. విజయ్ హ్మ్. భాస్కర్ గారు అతను కూడా రెగ్యులర్‌గా వస్తారు. ఇలాగే ఎవరైనా బర్త్‌డే మూవీలో ఎవరైనా మూవీ అసోసియేషన్‌లో గానీ, ఎవరైనా సెలబ్రిటీస్ దాంట్లో బర్త్‌డే ఏదైనా ఉంటే ఎక్కడో ఎందుకు వృధా ఖర్చు చేస్తారు. మనది ఓల్డ్ ఏజ్ అంతే హోమ్ ఉంది. గదా! మనకు తెలిసిన వాళ్ళ ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది. సో, మనం ఇక్కడ తాగి తినే ఖర్చు అక్కడ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఇస్తే ఇంతమందికి ఫుడ్ అవుతదని ఆయన మోటివేషన్ ఇస్తాడు. హ్మ్. ప్రతి ఒక్కరికి మోటివేషన్ ఇచ్చి అతను ఎవరన్నా బర్త్‌డేస్‌కి అట్లా అవి చేపిస్తుంటాడు. హ్మ్. సో, తను కాకుండా కరాట కళ్యాణి గారు కూడా మన అచ్చా! ఓల్డ్ ఏజ్ హోమ్‌కి విజిట్ చేశారు. ఆ! రాధా మనోహర్ దాస్ గారు కూడా ఒకసారి మన అబ్బో! ఆయన ఫైర్ అతన్ని కూడా బ్రాండ్ ఆయన మనము గూడా వచ్చాడా? అతను ఏంటంటే మనము ఇలా ఉంది గురువుగారు మనది ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ప్రతి సండే చేస్తామంటే, "ఆ బేటా ఎక్కడుంది చెప్పు నాన్న మేము వస్తాము. నేను వచ్చి వడ్డిస్తానని" దాదాపు ఒక 200 మందికి పైగా తన చేతులతోటి వడ్డించాడు. ఇది 3 సంవత్సరాల కింద జరిగింది. తను కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో కూడా వస్తానని విజిట్ చేస్తాన్నాడు. వెరీ గుడ్. ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా ఒకసారి విజిట్ చేస్తానన్నాడు. హ్మ్. సో, తను కాకుండా ఒక మన ఈ తరుణ్ భాస్కర్ వాళ్ళ మదర్ గూడా వచ్చినట్టున్నారు? రీసెంట్‌గా తరుణ్ భాస్కర్ వాళ్ళ మదరు వచ్చారు. నాకు ఆర్‌జే రాజన్న అని చాలా క్లోజ్ ఆ! ఫ్రెండ్ ఆ! ఉంటాడు. ఆ! గాంధీ మిరియాల ఆ! ఆర్‌జే రాజన్న ఆ! ఉంటారు. అయితే ఆర్‌జే రాజన్న ద్వారా తరుణ్ భాస్కర్ వాళ్ళ మమ్మీ వచ్చింది.
ఆ మేడం వచ్చి ఒక 50,000 రూపీస్ కూడా స్పాన్సర్ చేయడం జరిగింది. సో ఆమె రావడం చెక్ తీసుకొని వచ్చి మేము గెట్ చేయలేదు, అమ్మ మీరు రండి, మాకు విజిట్ చేయండి, మీ పెద్దవాళ్ళు విజిట్ చేస్తే మాకు చాలా సంతోషం అనిపిస్తుంది, మీ పెద్దవాళ్ళ మాటలు మాకు కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి మేము మామూలుగా పిలిచాము. సో ఆమె పిలవగానే వచ్చి ఒక 50,000 రూపాయలు చెక్ ఇచ్చి దాదాపు మన వాళ్ళందరికీ ఫుడ్ వడ్డించి ఒక 2 గంటలు ఆమె కూడా టైం కేటాయించి ఓపికగా ఉండి మాట్లాడి వెళ్ళింది. సూపర్. ఇట్లా కొంతమంది చిన్న చిన్న ఆర్టిస్టులు వస్తుంటారు. అవును, పావలా శ్యామల నీ దగ్గరే ఉండేదంటగా? పావలా శ్యామల నా దగ్గరే ఉండేది, ముస్లింబాగ్లో ఉంది. వాళ్ళ కూతురు ఆమె తను ఇద్దరు లేవలేని స్థితిలో ఉన్నారు. దాదాపు ఒక 5-6 సంవత్సరాల నుంచి వాళ్ళు బెడ్ రిడన్లోనే ఉన్నారు. వాళ్ళు హెల్త్ ప్రాబ్లమ్స్ ఇప్పటికీ అలానే ఉంది. 5-6 సంవత్సరాల కింద ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారు. సో ప్రాపర్గా ట్రీట్మెంట్ చేయించుకోలేక కొంచెం ఇబ్బంది పడుతున్నారు, ఫైనాన్షియల్గా బాగా స్ట్రగుల్ అనుభవిస్తున్నారు. దాతలు కూడా చాలా డబ్బులు వచ్చేసినాయి, అసలు ఆమె దగ్గర డబ్బులు అని కూడా ప్రచారం జరిగింది. అవన్నీ కొన్ని రూమర్స్ ఉంటాయి నార్మల్గా. ఇవాళ రేపు కట్టి పండించి 10 ఫోటోలు దిగే జనరేషన్లో మనం 10,000 ఇచ్చి 1,00,000 ఇచ్చామని చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అట్లా కూడా మిస్యూజ్ అవుతుంది. ఆమెకు ప్రాపర్గా ట్రీట్మెంట్ లేక కొన్ని రకాలుగా ఇబ్బంది పడుతుంది. ఇండస్ట్రీ అనేది మా అసోసియేషన్ నుంచి ఎవ్రీ మంత్ ఒక 6,000 రూపీస్ మా అసోసియేషన్ వాళ్ళు ఇస్తారు. సో అలాగే ఇట్లనే కొంతమంది ప్రముఖులు కూడా అప్పుడప్పుడు ఒక 1 lakh ఇవ్వడము, మన పూరి ఆకాష్ ఒక 1 lakh, మిగతా వాళ్ళు కొంతమంది చెప్తుంది తను. సో ఇలా ఇచ్చారు నాకని చెప్తుంది. సో ఆమెకి ఎంత ఇచ్చినా కూడా జనరల్గా ఏంటంటే ఒక మంత్ ఖర్చు మినిమం ఎంత లేదన్నా కూడా ఒక 40,000-50,000 రూపాయలు అవుతుంది. అంతే కదా. ఒక కేర్ టేకర్ పెట్టాలన్నా కూడా 15,000-20,000 రూపాయలు, డైపర్స్ ఒక 5,000, మెడిసిన్ ఒక 10,000, సో ఫుడ్ మెయింటెనెన్స్ ఇదంతా ఒక 40,000-50,000 రూపాయలు ఉంటే కానీ వాళ్ళిద్దరు బతకడానికి ఉంటుంది. అట్లాంటిది ఇక మనము ఒక 6 నెలల నుంచి మనమే చూసుకుంటున్నాం ఆమెని. హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హార్ట్లో హోల్స్ ఉన్నాయని డాక్టర్స్ కూడా చెప్పారు. కాకపోతే ఇక ఆమె ఇక అలానే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఆమెతో పాటు కూతురు కూడా, వాళ్ళ కూతురు కూడా మేడ నుంచి కింద పడిపోయి నడుములు ఇరిగిపోయాయి, ఆమె కూడా లేవలేని పరిస్థితిలో ఉంది. సో ఇద్దరు బెడ్ రిడన్ వాళ్ళే, ఇద్దరు చాలా అంటే సిచ్యువేషన్ చూస్తే కుటుంబాలు ఎవ్వరు లేరు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ దూరం రిలేషన్స్ కానీ ఎవ్వరూ లేరు, ఎవ్వరూ కాల్స్ చేయరు. ఏదున్నా ఇప్పుడు ఏది ఆదుకోవాలన్నా కూడా ఇండస్ట్రీ ఆదుకోవాలి. ఆమె ఎన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉంది కాబట్టి ఆ ఇండస్ట్రీనే ఆమెకి దిక్కు, కానీ ఇక వేరే వాళ్ళు ఎవరైనా మానవత్వం ఉన్న వాళ్ళు హెల్ప్ చేస్తే చెయ్యొచ్చు. సో ఎందుకంటే ఆమె అంటే ఒకప్పుడు బాగా సినిమాలలో యాక్ట్ చేసి ఎంతోమంది నవ్వించింది, కానీ ఆ డబ్బులు అనేది వెనకకేసుకోలేదు. ఆమె చేసిన తప్ప ఏంటంటే అదొకటి. సో ఆమె నార్మల్గా వెనకకేసుకోకుండా ఉంది. ఇప్పుడేమో హెల్త్ ప్రాబ్లమ్స్లో ఇరుక్కపోయి ఉంది. ఎట్లా ఆమె పరిస్థితి అంటే నువ్వే చూసుకుంటావా మరి? ఇంకా ఎట్లా? అది కేర్ టేకర్స్ పెట్టి చూడాల్సి వస్తుంది. ఏంటంటే డైపర్స్ మార్చాలన్నా కూడా కేర్ టేకర్స్, ఫుడ్కు ఒకళ్ళు ఉంటారు. మానసిక సమస్యలు, మానసిక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మెయిన్ హెల్త్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మానసిక సమస్యలు ఇక మానసికంగా అంటే ఇక స్ట్రెస్ అనేది కామన్ ఉంటూనే ఉంటుంది ఎప్పుడు రెగ్యులర్గా, ఏదో ఒక ఇష్యూ ఉంటూనే ఉంటుంది. హెల్త్ బాగాలేకపోతే జనరల్గా చికాకు వస్తూనే ఉంటుంది. సో ఆ రకంగా ఆమె మానసికంగా కొంచెం ఇబ్బంది పడుతుంది. అది ఏమో ఇంకా ఆయనకు అప్డేట్ లేదు, ఇంకా దిల్ రాజు ఆదుకుంటాడా లేదా అనేది కూడా తెలియదు. హాస్పిటల్లో వేసారు, రమేష్ హాస్పిటల్లో చూయిస్తున్నారు, కానీ ఇప్పుడు అదే నిన్న ఏం జరిగిందో మనకు తెలియదు. అంటే ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే అన్న వాళ్ళు వదిలించుకోవాలని చూస్తున్నారు జనరల్గా. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు జనరల్గా ఆమెను మెయింటైన్ చేయాలంటే చాలా పెద్ద రిస్క్. ఇక అట్లాంటిది ఆమెని వాళ్ళే, ఇప్పుడు దిల్ రాజు గారు అయితే ఆమెను దగ్గర నుండి చూడలేదు, మేనేజర్స్ చూస్తుంటారు కాబట్టి మేనేజర్స్కి ఒక 90% అర్థమైపోయి ఉంటుంది ఈమెను ఎంత తొందరగా వదిలించుకుంటే అంత బయటపడతాము అన్నట్టుగా ఉన్నారు వాళ్ళు కూడా. అందుకనే ఇంకా క్లారిటీ ఇవ్వలేదు నిన్న.